ముందుగా ఆత్మ బంధువులందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటున్నా. మన గురుగారైనటువంటి మైత్రేయ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి అమ్మ గారికి నా శిరస్సు వంచి సహస్ర శతకోటి పాదాభివందనాలు తెలుపుకుంటూ, ఫ్రెండ్స్, ఈరోజు జ్ఞాన దీపాలని చెప్పి పంచుకుంటున్నాము. ధ్యానం. మరి ధ్యానం అంటే ఏ ఆలోచన లేని శూన్య స్థితిని చేరటమే. శూన్య స్థితిని చేరడానికి అడ్డుపడే ఆలోచనలు అధిగమించడానికే సహజమైన శ్వాస మీద ధ్యాస అని మన గురుగారు చెప్పారు. మళ్ళీ ధ్యానం ఎలా చేయాలో అందరికీ తెలుసు. మరి ఈ ధ్యానం చేస్తూ 41 రోజులు మనము ఈ ధ్యాన సాధన చేసినామంటే మనం దేన్నైనా సాధిస్తాం. అంటే శూన్య స్థితిని చేరుకుంటాం, లక్ష్యం సాధిస్తాం. శ్రద్ధ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, పట్టుదల, ఆత్మవిశ్వాసం, క్షమాగుణం, మరి వీటినన్నిటిని మనము ఈ ధ్యానంలో తెలుసుకుంటాం. మరి చదువు ఆవశ్యకత అంటే, చదువు పట్ల శ్రద్ధ పెరగాలంటే చదువు అవసరాన్ని గుర్తించాలి. మరి తిండి, బట్ట, నీడ అనేవి మనిషి జీవించడానికి కనీస అవసరాలు. తిండి, బట్ట, నీడ లేకుండా మనిషి జీవించడం చాలా కష్టం కదా. మరి కొన్ని అవసరాలు తల్లిదండ్రులు తీరుస్తారు. అంటే మనం చదవడానికి తల్లిదండ్రులు మనకి అంటే డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు ఇచ్చి చదివించడం చేస్తారు. మరి డబ్బు లేని వాళ్ళకు ప్రభుత్వం నుంచి మనకు ఇప్పుడు చదువు నేర్పిస్తున్నారు కదా. మరి చూడండి, ఆ చదువుని మనము ఎలా తీసుకోవాలి, మనం ఎలా సాధించుకోవాలి అంటే, ఈ చదువుల వల్ల ఎంతో అవసరం ఉంది కాబట్టే మనము శ్రద్ధగా చదవడం వల్ల కూడా మన జీవితాలు మనము మార్చుకోగలుగుతాం అన్నమాట. అంటే ఎంతో అవసరమైన చదువుని ఇష్టపడాలి. తర్వాత ఎంతో అవసరమైన చదువుని అందిస్తున్న గురువులను గౌరవించాలి. ఎంతో అవసరమైన చదువును అందిస్తున్న పాఠశాలను ఇష్టపడాలి. చదువుకోవడానికి పాఠశాలకు పంపించి సహకరిస్తున్న తల్లిదండ్రులను అభినందించాలి. మళ్ళీ ఎవరండి ఇప్పుడు తల్లిదండ్రులను అభినందిస్తున్నారా? మా నాన్న ఇలా, మా నాన్న ఇలా, మా నాన్న అలా అని చెప్తున్నామే కానీ, అవును, మన తల్లిదండ్రులు మనకి ఏం నేర్పిస్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఎవరు తెలుసుకోలేకపోతున్నాం. మరి చదువు నేర్చుకోవడం వల్ల మన జీవితాలు కూడా ఎంతో బాగుపడతాయని ఎంతో విద్యార్థులకు మనం చెప్పుకోవడం వల్ల కూడా ఇంకా ఆనందంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి అంటే శూన్య స్థితిలో ఉన్నప్పుడే ఆ చదువు విలువ మనకి తెలుస్తుంది. అంటే ఆ చదువు వినడం వల్ల, అంటే ఒక టీచర్ చెప్పేటప్పుడు మనం పాఠాలని శూన్య స్థితితో వింటున్నప్పుడు అది మనకు లోపలికి వెళ్ళిపోతుంది. అదే కొన్ని కొత్త విషయాలను శూన్యంతో ఉన్నప్పుడు తీసుకుంటాం. అదే మన లోపల చెత్త ఉన్నప్పుడు ఎంత చెప్పినా కూడా టీచర్ చెప్పే పాఠాలు మన లోపలికి వెళ్తాయా? వెళ్ళా ఫ్రెండ్స్. మరి ఒక పెద్ద బుట్ట ఉంటుంది. ఆ బుట్ట నిండా పళ్ళు ఉంటాయి. మళ్ళీ ఆ పళ్ళని మనం బుట్టలో పెట్టినామంటే ఆ బుట్టలో పళ్ళు మళ్ళీ కింద పడిపోతాయి. అలాగే మన మనసులో కూడా ఏదీ లేకుండా శూన్య స్థితిలో మనము పాఠాలు వినగల శక్తితో ఉండాలి అక్కడ. అంటే మేడం చెప్తున్నారు, సార్ చెప్తున్నారని మన లోపల శూన్యంగా అలా చూస్తూ వింటూ ఉంటే మనం రీచ్ అవుతాం. మరి ఉత్తీర్ణులు కావాలంటాం, అంటే నాకు 100కి 100 మార్క్స్ రావాలంటాం. కానీ ఎక్కడ ఆ చెప్పేటప్పుడు మనం వినలేకపోతున్నాం. అంటే అక్కడ శూన్య స్థితిలో లేకపోతున్నాం. ఎప్పుడైతే శ్వాసను గమనించడం ద్వారా సాధ్యం అవుతుంది అది. అంటే శూన్యం ఎక్కడ ఉంటే అక్కడ గాలి ఉంటుంది. మళ్ళీ గాలి ఆధారంగా ఉన్న శ్వాస మీద ధ్యాసని నిలపటం వల్ల శూన్య స్థితిని చేరటం సులభం అవుతుంది. మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు మన గురుగారు. మరి చూడండి ఎంతటి సులువైన మార్గాన్ని చెప్పారు. మరి లక్ష్యం అంటే ఒక దిశను ఎన్నుకొని దానిని చేరుకోవాలనే నిర్ణయించుకోవడం ఒక లక్ష్యం. అంటే దీర్ఘకాలిక లక్ష్యాలు కొన్ని ఉంటాయి, స్వల్పకాలికలు లక్ష్యాలు కొన్ని ఉంటాయి.
అంటే ఎక్కువ సమయం తర్వాత పొందవలసినటివి కొన్ని ఉంటాయి. అంటే ఉదాహరణకి కలెక్టరు, పోలీసు, డాక్టర్, ఇంజినీరు, లాయర్, టీచర్, వ్యాపారవేత్త, శాస్త్రవేత్త. అంటే వీళ్ళంతా దీర్ఘకాలిక లక్ష్యాలు. స్వల్పకాలిక లక్ష్యాలు అంటే కొద్ది రోజులే పొందవలసినటివి. ఒక 50%, 70%, 60%, 80%, 90%, 100 అంటే మార్కులు మనం సాధించాలని లక్ష్యాలు పెట్టుకుంటాం. అంటే చూడండి, ఇప్పుడు డాక్టర్ చదవాలా, ఇంజినీర్ చదవాలంటే ఎంతో కాలం తీసుకుంటాం కదా! అది దీర్ఘకాల లక్ష్యాలు. మరి చూడండి, మనము ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ శ్రద్ధతో ఉన్నామంటే మన చదువుకునేది కూడా మన లోపలికి వెళ్ళిపోతుంది. ఆ లక్ష్యాన్ని మనం కలిగిన వాళ్ళం అవుతాం. మరి శ్రద్ధ కూడా అవసరం కదా ఇక్కడ. అంటే మనకి ఇష్టపూర్వకమైన ఆలోచనలే ఒక శ్రద్ధ. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికే మరియు స్వల్పకాలిక లక్ష్యాలను సాధించడానికి అవసరమైన చదువుని ఇష్టపూర్వకంగా చదవటమే చదువు పట్ల శ్రద్ధ. మరి శ్రద్ధ ఉంటే ఏదైనా సాధిస్తాం కదా. కనీసము ఆ శ్రద్ధ ఉన్నప్పుడే జ్ఞానం కూడా వస్తుంది. శ్రద్ధ పట్ల పెడతామో ఆ జ్ఞానాన్ని కూడా మనము పెంపొందించుకుంటాం. అంటే ఇష్టపడే విషయాలనే మనకు ఆనందాన్ని ఇస్తాయి. అంటే శ్రద్ధ ఉన్నప్పుడు. శ్రద్ధ లేకున్నప్పుడు ఏం చెప్తే వినిపించుకుంటాం, నాకేమి ఇష్టం లేదంటాం. అలాగే మరి మనం శ్రద్ధతో కూడిన పని కూడా ఉంది మరి ఇక్కడ. అంటే ఏకాగ్రత. ఎప్పుడైతే మన శరీరము, మనస్సు, బుద్ధి, ఆలోచనలు కలిసి ఒకటిగా ఒక విషయంతో ఏకం కావటమే ఒక ఏకాగ్రత. మరి చూడండి, మనము ఎక్కడో చూస్తుంటాం, ఎక్కడో వింటుంటాం, ఏది అర్థం కాదు. అదే ఆ ఏకాగ్రత పెడుతూ వింటూ ఉన్నామంటే ఎంత చక్కగా, ఎంత బాగా ఉంది, ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది అంటాం. మరి ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ చెప్తున్నాను మీకు. మరి ఈ మేడం ఇంకా ఏమేమి చెప్తుందని మీకు ఏకాగ్రత ఉంటే నా యూట్యూబ్ కూడా మంచిగా వింటారు మళ్ళీ. కరెక్టా ఫ్రెండ్స్? మరి ఏకాగ్రత లేనప్పుడు ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తుంటారు. ఆపరేషన్ చేయించుకునే వ్యక్తి మరణించే ప్రమాదం ఉంటుంది. అంటే ఆయన ఏకాగ్రతతో ఆ ఆపరేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, తన పని సక్సెస్ అయిపోతుంది. తను ఆపరేషన్ చేసినప్పుడు ఎక్కడెక్కడ చూసి చేస్తే ఏమవుతుంది, ఆ వ్యక్తి ఏమవుతారు అంతే. అందుకే ఏకాగ్రత లేకుండా వంట కూడా చేయకూడదు. ఆ వంట చేసేటప్పుడు కూడా మనం ఏదో పిచ్చి 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 ఆలోచనలు చేస్తే కూడా ఆ వంట తిన్న వాళ్ళకి అనేక రకాల రోగాలు వస్తాయి. అంటే మన లోపల ఇచ్ఛాపూర్వకంగా ఆ వంట వండేటప్పుడు చేస్తే కూడా అమృతంగా ఉంటుంది. మన గురువుగారు కూడా సుభాష్ పత్రిజీ గారు ఎప్పుడు వంట చేసేవాళ్ళు. ఎంత అద్భుతంగా, చాలా సారు ఆ వెజిటబుల్స్ కట్ చేయడం కానీ, ఆ వండేటప్పుడు కానీ ఎంత అద్భుతంగా అంటే, సార్ చేస్తూ ఉంటే ఇలా చూసేవాళ్ళం మేము అప్పట్లో. అంటే చూడండి, ఆ వండేటప్పుడు మన లోపల వెళ్ళే శుద్ధ సాత్విక ఆహారం ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి ఎక్కడ ఏకాగ్రత ఉంటేనే. మరి ఆ ఏకాగ్రత కోల్పోతే అయిపోయింది, అంతా అనర్థాలే. మరి జ్ఞాపక శక్తి కూడా ఉండాలి. అంటే గతంలో కొన్ని మర్చిపోయింటాం, అది జ్ఞాపకం రావట్లేదు అంటుంటాం. కానీ ఆ జ్ఞాపక శక్తి రావాలి అంటే మనం ఏం చేయాలి, సాధన చేయాలి. సాధన నాకు టైం లేదంటాం. కానీ మన గురుగారు ఏమన్నారు, కూర్చోవాలి. చూడండి ఎంత అద్భుతంగా సారు ప్రతి పదంలో కూడా ఒక పాటలాగా, ఆటలాగా చెప్పేటోళ్ళు. మళ్ళీ మనం కూడా ఆ జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం చేయాలి, సాధన చేయాలి. అంటే ఎన్నో ఒక ఇష్టమైనట్టు కూడా మనం మర్చిపోయింటాం ఒక్కోసారి. అయ్యో నాకు అది మతికి రావట్లేదు. కానీ ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అలా ధ్యానం చేస్తూ శ్వాసను గమనిస్తూ కూర్చున్నామంటే అప్పుడు ఏమవుతుంది, ఆ జ్ఞాపక శక్తిని మనము పెంపొందించుకునే వాళ్ళం అవుతాం అనమాట. అంటే అది కూడా సాధ్యమవుతుంది కదా. అంటే ఎంత ఒత్తిడి ఉన్నా, ఎన్ని బాధలున్నా కూడా కేవలం ఒక 5 నిమిషాలు ధ్యానం చేయండి అని అంటారు మన గురుగారు. మళ్ళీ ఆ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మరి పెరిగినాక ఒక పట్టు పట్టుకుంటాం మనం. అంటే ఒక సహనంతో, మన నమ్మకంతో ఆ ప్రయత్నం చేస్తే ఆ పట్టును మనము వదిలిపెట్టాం. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు. పట్టు పట్టనేని బిగే పట్టవలే, పట్టి విడవట
పట్టి ఉడుచుట కంటే పడి చచ్చుట మేలయా విశ్వదాభిరామ వినరవేమ. చూడండి, మనము ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే ఒక పట్టు ఉండాలి, ఒక ఉడుం పట్టు పట్టాలి. మరి అంతా ఇంత కాదు. ఈ ధ్యానంలో నేను ఇంత పట్టు పట్టుకున్నాను కాబట్టి మీ అందరికీ ఈ సబ్జెక్ట్ చెప్పే అంత స్థితికి ఎదిగినాను ఫ్రెండ్స్. మరి మీ అందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు. నాకు చదువు కూడా పెద్ద రాదు, కానీ ఈ ఈ ఈ బుక్స్ చదవడం వల్ల నాకు ఇలా చెప్తానో లేదో, సార్ నాకు ఒక బుక్స్ ఇచ్చారు, ఒక 5, 6 బుక్స్ ఇచ్చారు. కానీ నేను చదివి ఈ నాలెడ్జ్ని మీకు పంచుతానో లేదా అని నేను అప్పట్లో భయపడేదాన్ని. కానీ సార్ ఒకటే చెప్పారు, సాధన, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఎప్పుడైతే చేస్తామో మన లోపల ఆత్మ జ్ఞానాన్ని పెంచుకుంటామన్నారు. మరి ఈ జ్ఞాన దీపాలను మీకు పంచుతున్నందుకు నాకు చాలా ఆత్మపూర్వక ప్రణామాలు మీ అందరికీ. అంటే చూడండి, మనము దేనినైనా పట్టుకుంటాము, వదిలిపెట్టాము, దాన్ని సాధిస్తామని మనలో ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే దానిని మనము సాధించుకుంటాం. మరి ఆత్మవిశ్వాసం అంటే ఒక వ్యక్తిని విశ్వసించాలంటే అతని సామర్థ్యం గురించి ఎంతో కొంత అవగాహన ఉన్నప్పుడే వారిని విశ్వసించడం సాధ్యమవుతుంది. ఆ విధంగా ఆత్మవిశ్వాసం పొందాలంటే ఆత్మ యొక్క శక్తి సామర్థ్యాల గురించి అవగాహన ఉండాలి. కానీ మన శరీర అవయవాలన్నిటిని మనము ఎంత చక్కగా పెట్టుకుంటాం, ఎంత శక్తివంతంగా పెట్టుకుంటాం, మన శరీరం కూడా పనిచేస్తుంటాయి. కొంతమంది అవయవాలన్నీ నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, నీకేమీ చేత కాదు, నీ వయసు అంతా, నీ వయసు ఇంత, ఏదో చెప్పేస్తాం. అంటే మనలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేస్తారు. అంటే దేని చేతగా అని మూర్ఖుడు అనేలాగా మాట్లాడతారు. మరి మనలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మనం దేనైనా సాధిస్తాం కదా ఫ్రెండ్స్. మరి మన ఆత్మవిశ్వాసమే మనల్ని ఎప్పటికైనా నెగ్గిస్తుంది, దేనినైనా సాధిస్తాం. మన శరీరం లోపల ఉన్న ఆత్మ మనము ఏది కోరుకుంటే అది ఇస్తుంది అని గుర్తించి విశ్వసించాలి. అదే ఆత్మవిశ్వాసం. ఒకానొక జంతువు లేదా ఒక మనిషి చనిపోయినప్పుడు వాటి శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయింది అని చెబుతారు. బల్బు వెలగడానికి అవసరమైన కరెంటు ఏ విధంగా కంటికి కనిపించదో అదేవిధంగా శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మశక్తి కంటికి కనిపించదు ఫ్రెండ్స్. కానీ ఈ శరీరాన్ని శక్తివంతంగా నడిపించేదే ఆత్మశక్తి. మరి చూడండి ఫ్రెండ్స్, మన పత్రి సారు ఎప్పుడు చెప్పేవారు దేనినైనా కూడా సాధిస్తామని. మరి చూడండి, మనము ఇది చేస్తూ పోతే దేనినైనా సాధిస్తామని ఈ ఆత్మవిశ్వాసంతో మనము గుర్తించాలి. క్షమాగుణం. ఇక్కడ మనము ఒక్కొక్కసారి నేను చెప్పను, నాకు అవసరం లేదు, వాడి క్షమాపణ తీసుకొని నేను అంటాం. చాలాసార్లు, ఎన్నోసార్లు అందులో నేను కూడా ఉన్నాను ఫ్రెండ్స్. అంటే కొన్ని నేను చెప్పను, నేను ఎందుకు చెప్పాలి, నాకు అవసరం లేదు అనేవాళ్ళం. కానీ ఎప్పుడైతే నేను క్షమాపణ తీసుకున్నానో అప్పటి నుంచి నాలో ఉండే ఆత్మవిశ్వాసంతో, నాలో ఉండే ధైర్యంతో, నాలో ఉండే ఈ అంటే జ్ఞానాన్ని పంచుకోవడంలో కూడా నేను ఆ క్షమాపణ తీసుకున్నందుకే ఇంతటి మీకు చెప్పగల శక్తితో ఉన్నాను ఫ్రెండ్స్. మరి ఆ క్షమాపణ కూడా నాకు ఈ భయము, బాధ ఎందుకు ఉందో అని ప్రశ్నించడం అవసరం. అలా ప్రశ్నించినప్పుడే సమాధానం సమాధి స్థితిలో అందుతుంది. సమాధి స్థితి అంటే ఏ ఆలోచన లేని శూన్య స్థితి. దానినే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. శూన్య స్థితిని చేరటం సాధ్యం అవుతుంది, కానీ ఏకాగ్రత, పట్టుదల, లక్ష్యం ఇవన్నీ ఉండాలి ఫ్రెండ్స్. మరి స్కూల్ పిల్లలు ఈ టీచర్స్ పాఠాలు చెప్పేటప్పుడు కానీ ఒక 5 నిమిషాలు మీరు పిల్లలు కదా ధ్యానం చేయండి అంటే మేము చేయం మేడం అని కళ్ళు తెచ్చడం, కళ్ళు ఇలా అలా చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే దయచేసి చెప్తున్నాను, మీ జీవితం కోసమే మేము ఈ ధ్యానం అని ప్రచారం చేయడం జరుగుతుంది. మరి మన గురువుగారు కూడా ఎంతో ఈ ధ్యాన సాధన అందరికీ తెలియపరిచి అందరూ ధ్యానం చేస్తారని చెప్పి మీ అందరికీ మరీ నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటున్నా. మన గురువుగారు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పారు, 5 ఫింగర్స్. అయితే ఒకటి ఆటలు, పాటలు, చదువు, పనులు, ధ్యానం. చూడండి, ఇది ఈ 5 వేలలో ఈ వేలు చిన్నగుంది కదా, మరి దీనికి ఎంత శక్తి ఉంది చూడండి. నేను దేనికైనా సిద్ధమని ఎప్పుడు ఇలా అంటాం, డన్ అంటాం. ఎందుకు, ఈ చిన్న వేలుతో ధ్యానం అనేది ఉంది కాబట్టి ఆ 5
ఆటలు, పాటలు, చదువు అన్నీ చేస్తూ మనము ఈ ధ్యానాన్ని కూడా కూర్చోపెట్టి తెలియలేని వాళ్ళకి తెలియబరుస్తూ అంటే తల్లిదండ్రులే కాదు ఫ్రెండ్స్. మన ఉపాధ్యాయులు కూడా మనకెంతో జీవితాన్ని పంచేవాళ్ళే. మరి ఆ అందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు. ఇది విన్నందుకు మీ అందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.